హరే కృష్ణ దండవత్ ప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 33వ అధ్యాయం. ఇది ఆఖరి అధ్యాయం ఈ యొక్క స్కందంలో, 3వ స్కందంలో. ఈ యొక్క అధ్యాయం పేరు వచ్చేసి కపిలముని యొక్క కార్యాలు. ఆయన తర్వాత ఇప్పుడు మొత్తం దేవహూతికి అన్ని శిక్షణలు ఇచ్చేసిన తర్వాత దేవహూతి ప్రార్థనలు అర్పించుకుంటుంది కపిలమునికి. దాని తర్వాత కపిలముని దేవహూతికి ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆయన అక్కడి నుంచి గంగాసాగరంకు వెళ్ళిపోతాడు. దాని తర్వాత దేవహూతి కపిలముని ఆదేశానుసారంగా భక్తి మార్గాన్ని అనుసరించి ఎన్నో తపస్సులు చేసి మొత్తం భక్తి మార్గాన్ని అనుసరించిన తర్వాత ఎలా భగవత్ ప్రాప్తి చెందింది అనే విషయాలు, ఇంకా ఈ యొక్క వృత్తాంతం అంతా మనము ఈ సంభాషణ కపిలముని శిక్షణలు విన్నందుకు మనకు కలిగే ఫలశ్రుతి అన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో వర్ణించబడ్డాయి. తద్వారా ఈ స్కందం కూడా పూర్తవుతుంది. మరి మనము మొదటి శ్లోకం నుంచి ఈరోజు మొదలు పెడదామంట ఈ అధ్యాయం మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మొదటి శ్లోకం. ఈరోజు ముఖ్యంగా మనం దేవహూతి యొక్క ప్రార్థనలు, ఇంకా కపిలముని దేవహూతికి ఇంకా ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనే విషయాలు చర్చించుకుందామంట. మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సాకర్దమస్య దయితా కిల దేవహూతిః విసృష్టమోహపటలా తం అభిప్రణమ్య తుష్టావతత్వ విషయాంకిత సిద్ధిభూమిం. మైత్రీముని ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఆ విధంగా దేవహూతి కపిలముని యొక్క తల్లి, కర్దముని యొక్క భార్య ఇప్పుడు సంపూర్ణంగా అజ్ఞానం నుంచి ముక్తి చెందింది, అజ్ఞానం నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా భగవత్ జ్ఞానము, ఈ భక్తి మార్గం గురించి సంపూర్ణంగా తెలుసుకుంది. దాని తర్వాత ఆమె కపిలమునికి ప్రణామాలు అర్పించుకొని, ఎవరైతే ఈ తుష్టావతత్వ విశ్యాంకిత, దీని తర్వాత ఈ సాంఖ్య సిద్ధాంతానికి ఈ ఉల్లేఖించిన ఈ యొక్క కపిలమునికి
ఎందుకంటే ఈ సాంఖ్య సిద్ధాంతం అనేది ముక్తి పొందడానికి ఒక ఫౌండేషన్ అని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే దాని తర్వాత ఆ విధంగా ఆమె కపిలమునికి ఎన్నో ప్రార్థనలు అర్పించుకుంది. ఇక్కడ అదే రాశారనమాట, సిద్ధి భూమి. సో ఇదొక భూమి అనమాట, అంటే ఇదొక ఫౌండేషన్ అనమాట. మీకు ముక్తి లభించాలంటే ముందు ఈ జ్ఞానం అనేది మీకు అవసరం, సాంఖ్య జ్ఞానం. అవునా? సో మనము ఎవరు, మన ఆత్మ, మన శరీరం కాదు, భగవంతుడు ఎవరు, మనకు సంబంధం ఏంటి, ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం ఎలా ముక్తి పొందాలి. సో ఇవన్నీ విషయాలు మనం నేర్చుకున్నాం సంఖ్య యోగలో, ఏదైతే కపిలముని శిక్షలు ఇచ్చారో అవే. సో ఇది ముక్తి పొందడానికి చాలా ముఖ్యమైన భూమిక అనేది నెరవేరుస్తుందన్నమాట ఈ సిద్ధాంతం. సో ఈ విధంగా ఈ యొక్క సిద్ధాంతంని మనం అర్థం చేసుకొని ప్రయోగించి మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ ఒక జీవన్ముక్త స్థాయిని చేరుకోగలము. అంటే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ ఓ ముక్తావస్థ స్థాయిని, ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోగలము. సో ఆ విషయాలన్నీ కపిలముని చెప్పారు, మనం ఇన్ని రోజులు చర్చించుకున్నాము. ఇప్పుడు దేవహూతి మరి ఏం ప్రార్థనలు అర్పించుకుంటుందో చూద్దామంట. చాలా ఇంపార్టెంట్ ప్రార్థనలు ఉన్నాయి ఇందులో, ముఖ్యమైనవి కూడా ఉన్నాయి, శ్లోకాలు మనం నేర్చుకుందామంట. దేవహూతిరువాచ అతాప్యజోంతః సలిలేశయానాం భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే గుణప్రవాహం సదశేషబీజం దద్యౌ స్వయం యజ్జతరాబ్జజాతః. దేవహూతి ఏం చెప్తుందంటే, బ్రహ్మదేవుడు ని అజ అని చెప్తారు. అంటే ఆయన ఎప్పుడు జన్మించలే, ఆయనకి అంటే సాధారణమైన మదర్ ఫాదర్, అమ్మ నాన్నకి ఆయన జన్మించలేదు. ఆయన సాధారణ మనుషులకు జన్మించలేదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా మీ నాభి నుంచి కమలం పువ్వు ఏదైతే వస్తుందో దానిపైన ఆయన ఉద్భవించారు. సో మీరు అలా ఎప్పుడైతే గర్భోదాక్ష సముద్రం మీద శయనించి ఉన్నారు ఆ సమయంలో, అటువంటి ఆ బ్రహ్మదేవుడు కూడా మీపైనే ధ్యానం చేశారు. ఎందుకంటే మీరే అంత విశ్వానికి మూలం, మీ శరీరమే. సో ఇది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు గుణగానం చేస్తుందన్నమాట దేవహూతి. సో ఆమె ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చే శ్లోకాలు వ్యక్తం చేస్తుంది, అప్పుడు చూద్దామంట ఎందుకు ఇలా అంటుంది అనేది. అంటే మీ యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు మిగతా విశ్వాలన్నీ, మొత్తం విశ్వం అంతా, మిగతా లోకాలన్నీ కూడా సృష్టించబడ్డాయి, ఉద్భవించాయి. సో ఇంకా శ్లోకాలు చూస్తే మనకు ఫ్లో ఏంటో అర్థమవుతుంది. సయేవ విశ్వస్య భవాన్ విదత్తే గుణప్రవాహేన విభక్త వీర్యః సర్గాధ్యనీహ వితతాభిసంధిర్ ఆత్మేశ్వరోత్తర్క్య సహస్రశక్తి. మై డియర్ లార్డ్, మీరు భగవంతుడిని ఇక్కడ కోరుకుంటుంది, ప్రార్థిస్తుంది దేవహూతి. మీరు స్వయంగా ఏమి చేయకున్నా మీరు మీ యొక్క శక్తుల ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని, అందులో ఉన్న 3 గుణాలని అన్నీ కూడా నడుస్తున్నాయి. మీ యొక్క శక్తి ద్వారానే సృష్టి, ప్రళయం, మెయింటెనెన్స్ అన్నీ జరుగుతున్నాయి ఈ యొక్క సృష్టిలో. అందుకనే మై డియర్ లార్డ్, యు ఆర్ సెల్ఫ్ డిటర్మైన్డ్ అండ్ ఆర్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్ ఫర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. ఫర్ దెమ్ యూ క్రియేటెడ్ దిస్ మెటీరియల్ మేనిఫెస్టేషన్. సో మీరు అందుకే చాలా దయాలు, కృపాలు అందరూ జీవాత్మలకి. అందుకే మీరు ఈ యొక్క భౌతిక సృష్టిని సృష్టించారు. మీరు ఒకటే, కానీ మీ వివిధ శక్తుల ద్వారా ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి, నడుస్తున్నాయి. ఇది మాకు అర్థం చేసుకోవడం చాలా కష్టం అనేసి దేవహూతి చెప్తుందన్నమాట. సో ఇలా భగవంతుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం మనకు, మన బుద్ధితో, తెలివితేటలతో. ఎంత తెలివివంతులైనా సరే ఎవ్వరూ వాళ్ళ తెలివితో, బుద్ధితో భగవంతుడిని అర్థం చేసుకోలేరు. మరి ఎలా
భగవంతుడు అనంతమైనా కానీ భగవంతుడిని అర్థం చేసుకోవడానికి భగవంతుడే ఒక అవకాశం ఇచ్చారు. ఎలాగంటే శాస్త్రాల రూపాల్లో ఈ భగవద్గీత, భాగవతం, ఇంకా మిగతా వేదిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తద్వారా ఏంటంటే భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, ఇది శబ్దమూలత్వాత్, నన్ను శబ్ద బ్రహ్మ అంటే శబ్ద అంటే ఇది ఈ శృతి స్మృతి శాస్త్రాల ద్వారా నన్ను అర్థం చేసుకోవచ్చు మీరు అనేసి భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. సో ఇది మార్గం అన్నమాట. లేకపోతే భగవంతుడు అర్థం చేసుకోవడం చాలా కష్టం. సత్వం భృతో మే జతరేన నాథ కథం తు యస్యోధరయేతదాసీత్ విశ్వం యుగాంతే వటపత్ర ఏకః శేతే స్మ మాయా శిశురంగ్రిపాణః. సో ఇప్పుడు ఏమంటుందంటే, మీరు అందరికన్నా పరమేశ్వర్ భగవంతుడు, కానీ మీరు మీ నుంచి అంత సృష్టి అంతా జరిగింది, కానీ మీరు నా గర్భం నుంచి జన్మించారు. ఇది ఎలా సంభవం? అంత సృష్టికి కారకులైన మీరే నా గర్భం నుంచి ఎలా మీరు జన్మించారు? మీ యొక్క కడుపులోనే, అంటే మీ యొక్క కడుపులోంచే మొత్తం ఈ యొక్క విశ్వం అంతా కూడా బయటకు వచ్చింది. అటువంటిది మీరు నా గర్భంలోంచి ఎలా జన్మించారు? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉందనేసి వ్యక్తం చేస్తుందన్నమాట దేవహూతి. ఇది ఎలా సంభవం అంటే, ఇది సంభవం యుగాంతం జరిగినప్పుడు, అంటే మొత్తం ఈ విశ్వాంతం, యుగాంతే వటపత్ర ఏకః, యుగాంతే అంటే అన్ని యుగాలు ముగిసిపోయిన తర్వాత ప్రళయం వచ్చే సమయంలో అప్పుడు యు లై డౌన్ ఆన్ ద లీఫ్ ఆఫ్ ఎ బ్యానియన్ ట్రీ. బ్యానియన్ ట్రీ అంటే వట చెట్టు ఉంటుంది, వట వృక్షం. సో దాని వటపత్ర, దాని యొక్క పత్త, లీఫ్, ఆకు మీద వటపత్ర ఏకః. సో వటపత్రం మీద మీరు చిన్న శిశువులాగా శయనించి ఉంటారు. ఇంకా మీ యొక్క కాలు యొక్క బొటని వేలుని మీరే లిక్ అంటే మీ నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు. సో మీకు ఇది సంభవం. సో మీరు ఈ ఫోటో చాలా చూసుంటారు, చాలా ఫేమస్ ఫోటో కదా. చిన్న శిశువు రూపంలో ఉంటాడు కృష్ణుడు, భగవంతుడు ఒక పత్రం పైన శయనించి ఉండి ఆయన ఒక కాలి యొక్క బొటనేల్ని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటాడు. ఎందుకు దీని అర్థం ఏంటంటే, భగవంతుడు తన బొటని వేలుని ఎందుకు చప్పరిస్తున్నారంటే, భక్తులు ఎప్పుడు భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తారు, ఆ పాద పద్మాలని ఆరాధిస్తారు. అంటే నా పాద పద్మాల్లో మరి ఏముంది, ఏం అమృతం ఉంది, మా భక్తులందరూ కూడా నా పాద పద్మాలని కోరుకుంటారు, అక్కడే ఆశ్రయం తీసుకుంటారు అని తెలుసుకోవడానికి భగవంతుడు అలా లీల చేస్తున్నారన్నమాట. ఇదే భావనతో భగవంతుడు స్వయంగా ఒక భక్తుడు, ముఖ్యంగా శ్రీమతి రాధారాణి అందరికన్నా ఉత్తమమైన భక్తురాలు. సో ఆమె ఎటువంటి ప్రేమను నాకు భక్తి చేసుకొని నన్ను ప్రేమించి ఎటువంటి ప్రేమను ఆస్వాదిస్తుంది, ఎంత ఆస్వాదిస్తుంది నాకు అర్థం కావట్లేదు. అది తెలుసుకోవడానికి, అది స్వయంగా అనుభవించడానికి కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభు యొక్క రూపంలో అవతారం తీసుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆస్వాదించారు. రాధారాణి యొక్క ప్రేమ కృష్ణుడి పట్ల ఎలా ఉంటుంది, రాధారాణి ఎలా ఆస్వాదిస్తుంది భక్తిలో, ప్రేమలో ఆస్వాదించడానికి. సో అలాగనమాట భగవంతుడు చేసే లీలలు. త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిధేశబాజాం చ విభో విభూతయే యతావతారాస్తవ శూకరాదయస్ తతాయమప్యాత్మపతోపలబ్ధయే. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? మై డియర్ లార్డ్, యూ హ్యావ్ అజ్యూమ్డ్ దిస్ బాడీ. మీరు ఎందుకు ఈ శరీరాన్ని ధరించారు అంటే, ఈ యొక్క
టు డిమినిష్, పాపాత్మల యొక్క పాపకార్యాలను తగ్గించడానికి, ఇంకా వారికి సరైన జ్ఞానాన్ని, భక్తిని, ముక్తి మార్గాన్ని ప్రసాదించడానికి. ఇలాంటి పాపాత్ములు, జీవాత్ములు అందరూ కూడా మీ పైన ఆధారపడి ఉన్నారు. మీ నిర్దేశానుసారం, మీ డైరెక్షన్, మీ ఆదేశం పైన మీరు ఎటువంటి నిర్దేశాలు ఇస్తారనే దానిపైన ఆధారపడి ఉన్నారు. అందుకనే మీరు మీ యొక్క స్వయం శక్తితో మీరు రకరకాల అవతారాలు తీసుకుంటారు. ఇంతకుముందు శూకర్ అవతారం తీసుకున్నారు, ఇంకా ఎన్నో అవతారాలు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు మీరు ఈ అవతారంలో భగవద్ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీ యొక్క పైన ఆధారపడి ఉన్న వ్యక్తులందరికీ కూడా పంచడానికి మీరు ఈ అవతారం తీసుకున్నారు అని కపిలమునిని ఇక్కడ దేవహూతి పొగుడుతుందన్నమాట, ప్రార్థన చేసుకుంటుంది. ఇప్పుడు ఇంకా చాలా ఇంపార్టెంట్ శ్లోకం 2, 6th, 7th నెక్స్ట్ 2 శ్లోకాలు. సో 5వ శ్లోకంలో కపిలముని ఎందుకు అవతరించారనే విషయాన్ని చెప్పేసింది. అది మనం చూసాము, ఇన్ని రోజులు సెక్షన్లు చర్చించుకున్నాము. ఇప్పుడు 6, 5వది ఇంకా చాలా ఇంపార్టెంట్ శ్లోకాసు, మీరు కావాలంటే నేర్చుకోవచ్చు కూడా. యన్నామధేయ శ్రవణాను కీర్తనాత్ యత్ ప్రహ్వనాద్యత్ స్మరణాదపి క్వచిత్ స్వాధోపి సద్య సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. అంటే ఇది చాలా అద్భుతమైన శ్లోకం. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే మిమ్మల్ని ముఖాముఖి దర్శనం చేసుకోగలుగుతారో, మీ స్వయంగా మీ యొక్క దర్శనం పొందారో, వాళ్ళు తప్పకుండా ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తారు. వాళ్ళే కాదు, ఎవరైనా సరే, వాళ్ళేంటి, ఎవరైనా సరే ఒకవేళ చండాలుడి యొక్క పరివారంలో జన్మించిన, చండాలుడు అంటే ఎవరంటే కుక్క మాంసం తినేవాళ్ళు, అలా కుక్క మాంసం తినేవాళ్ళు ఇంట్లో జన్మించిన వాళ్ళు కూడా వెంటనే ఈ వైదిక యజ్ఞాలు చెయ్యడానికి అర్హులుగా మారుతారు. ఒకవేళ మీ యొక్క నామాన్ని వాళ్ళు జపం చేస్తే, ఉచ్చరిస్తే, లేకపోతే మీ యొక్క లీలలను వాళ్ళు శ్రవణం చేస్తే, వింటే, లేకపోతే మీకు వాళ్ళు ప్రణామాలు అర్పించుకుంటే, లేకపోతే మిమ్మల్ని స్మరించుకుంటే, ఇక్కడ అదే ఇచ్చారు. అవునా? యన్నామధేయ శ్రవణాను కీర్తనాత్, మీ యొక్క నామాల్ని శ్రవణం, కీర్తనం చేయడం ద్వారా, ఇంకా నామాలు, ఇంకా మిగతా లీలలు అన్నీ నామాధేయ. యత్ ప్రహ్వనాద్యత్ స్మరణేదపి క్వచిత్, మీకు ప్రణామాలు పెంచుకోవడం, మిమ్మల్ని స్మరించుకోవడం. తద్వారా ఒక వ్యక్తి ఎంతగా అర్హుడైపోతాడంటే ఆయన వైదిక యజ్ఞాలు చేయగలడు. అంటే బ్రాహ్మణులు చేస్తారు కదా వేదిక యజ్ఞాలు, అంటే బ్రాహ్మణులకు కలిగే అర్హత మీ యొక్క నామాల్ని, మీ యొక్క లీలలను శ్రవణం, కీర్తనం చేసి మీకు ప్రణామాలు అర్పించుకొని, మిమ్మల్ని స్మరించుకొని ఆ వ్యక్తి ఆ స్థాయికి చేరుకోగలడు అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దేవహూతి కపిలమునికి చెప్తున్నారు. ఇది ఇంకొక వర్డ్ ఇక్కడ రాశారు ఏంటంటే, స్వాదోపి సద్య. ఒక చండాలుడైనా సరే, సద్య అంటే వెంటనే, త్వరగా, ఇలా అంటే ఎప్పుడో కాదు, ఏదో దానికి ఎన్నో జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు, ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. శ్రద్ధతో వాళ్ళు గనక భగవంతుడి నామాన్ని జపించిన, కీర్తన చేసిన, శ్రవణం చేసిన, ప్రణామాలు అర్పించుకున్న, స్మరించుకున్న భగవంతుడిని వెంటనే ఆ వ్యక్తి, కానీ శ్రద్ధతో, సంపూర్ణ శ్రద్ధతో, శుద్ధతతో వాళ్ళు చేయాలన్నమాట. అప్పుడు ఇది సంభవం వెంటనే. శ్రీధర్ స్వామి మన యొక్క ఆచార్యులు, వైష్ణవ ఆచార్యులు అని చెప్తారు, ఒక వ్యక్తి ఈ విధంగా వెంటనే, సద్య అంటే వెంటనే అతనికి యోగ్యత లభిస్తుంది వైదిక సాక్రిఫైసెస్, వైదిక యజ్ఞాలు చేయడానికి. కానీ దానికి మరి ఇలాంటి యన్నామధేయ, భగవంతుడి నామాన్ని, ఇవన్నీ కూడా అపరాధాలు లేకుండా, నామ అపరాధం లేకుండా జపం చేసినప్పుడు అలా అన్నమాట అనేసి శ్రీధర్ స్వామి చెప్తారు ఆచార్యులు.
ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, అరే నేను ఒకసారి నవం జపం చేసేసాను, ఇప్పుడు నేను అన్నిటికీ క్వాలిఫైడ్ అయిపోయాను, నేను శుద్ధ భక్తుడిని అయిపోయాను. కానీ దాన్ని అపరాధం లేకుండా. సో అందుకే మనకి అసలు నామ అపరాధాలు అంటే ఏమిటి, అవి ఎందుకు చేయకూడదు, ఎలా చేయకూడదు, అన్ని విషయాలు తెలుసుకోవాలి, చాలా ముఖ్యం. నేను చేస్తాను భవిష్యత్తులో, దాని గురించి కూడా క్లాసెస్ తీసుకుంటాను. నన్ను కొంతమంది అడిగారు కూడా. ఇఫ్ యు సీ సెట్ డిసైపుల్, ఇంకొకటి ఇక్కడ రాశారు ప్రభుపాల్ వారు, ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో, స్పిరిచువల్ మాస్టర్, సో ఆయన ఎప్పుడైతే చూస్తాడో ఒక వ్యక్తి ఇలా శిష్యుడు చాలా బాగా జపం చేస్తున్నాడు అపరాధాలు లేకుండా శుద్ధతతో, అప్పుడు ఆయనకి ఈ యొక్క సీక్రెట్ థ్రెడ్ జంజం ఇస్తారు కదా, సో బ్రాహ్మణ్ థ్రెడ్ లేకపోతే గాయత్రి మంత్రం దీక్ష ఇచ్చినప్పుడు సో బ్రాహ్మణ్ థ్రెడ్ అనేది ఇస్తారనమాట. అప్పుడు అతను 100% బ్రాహ్మణుడిగా అయినట్టు గుర్తింపు లభిస్తుంది ఆ వ్యక్తికి. సో హరిభక్తి విలాస్లో శ్రీల సనాతన గోస్వామి కూడా చెప్పారనమాట, ఎలాగైతే ఒక నార్మల్ మెటల్ను కూడా గోల్డ్గా కన్వర్ట్ చేయొచ్చు ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా, అలాగే ఒక బ్రాహ్మణుడు ఎ పర్సన్ కెన్ సిమిలర్లీ చేంజ్ ఇంటూ బ్రాహ్మణ బై దీక్షా విధానం. సో దీక్షా విధానం ద్వారా ఒక వ్యక్తిని బ్రాహ్మణుడిగా మార్చవచ్చు. సో ఇలా కొంతమంది అంటారు, లేదు ఇంకో జన్మ ఎత్తాలి బ్రాహ్మణుడు అవ్వాలంటే, ఈ జన్మలో అవ్వలేరు అని కొంతమంది స్మార్త బ్రాహ్మణులు అనొచ్చు. కానీ అలా ఇక్కడ అవసరం లేదు, ఈ జన్మలోనే మీరు బ్రాహ్మణులుగా మారచ్చు. అలా ప్రభుపాల్ వారు మన ఆచార్యులు ఎంతోమందిని, రామానుజాచార్యులు, మన ఆచార్యులు అందరూ, మధ్వాచార్యులు, మన శీల ప్రభుపాల్ వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఎంతోమంది ఆచార్యులు, చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు చూడలేదు, భేదభావం చేయలేదు. వాళ్ళు ఏ జాతిలో పుట్టారు, ఏ కులంలో పుట్టారు, ఏ మతంలో పుట్టారు, ఒకవేళ వాళ్ళు శుద్ధతతో భక్తి మార్గాన్ని అనుసరించి అపరాధాలు లేకుండా హరినామం జపం చేస్తే వాళ్ళను గుర్తించారు. వీళ్ళు అసలైన వైష్ణవులుగా, వైష్ణవులు అంటే బ్రాహ్మణుల కన్నా కూడా ఉన్నతమైన స్థాయి, ఒక వైష్ణవుడుగా గుర్తించారు వాళ్ళని. మనకు చైతన్య మహాప్రభులు ఒక ఉదాహరణ తెలుసు కదా, హరిదాస్ ఠాకూర్, ఆయన పుట్టింది మొహమ్మదీయన్ పరివారంలో అయినా కానీ ఆయనని నామాచార్యులుగా గుర్తించారు, పరమ వైష్ణవులుగా గుర్తించారు, గుణగానం చేశారు. ఎందుకంటే ఆయన 3 లక్షల నామాల్ని ప్రతిరోజు జపం చేసేవారు, భగవంతుని నామాల్ని. సో ఇది చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవడానికి. ఇంకా అద్వైతాచార్యులు, ఆయన పుట్టారు బ్రాహ్మణ పరివారంలోని, సర్వశ్రేష్ఠ బ్రాహ్మణులు, మొత్తం బ్రాహ్మణ సమాజానికే కులపతి ఆయన, శాంతిపూర్లో ఇక్కడే దగ్గరలో ఆయన ఇల్లుంది. సో ఆయన అందరు బ్రాహ్మణుల ముందు సమక్షంలో గుర్తింపించారు హరిదాస్ ఠాకూర్కి. అందరి బ్రాహ్మణుల కన్నా కూడా సర్వశ్రేష్టమైన బ్రాహ్మణుడు హరిదాస్ ఠాకూర్ అని. సో మన ఆచార్యులు, భగవంతుడు ఈ శిక్షణలు మనకు ఈ శాస్త్రాల్లో ఇచ్చారు, వారి యొక్క ఆచరణలో కూడా మాకు చూపించారనమాట. అందుకని మనం చూస్తాం ప్రభుపాద వారు కూడా అలాగే చాలామందికి బ్రాహ్మణ దీక్ష కూడా ఇచ్చారు, సన్యాసం కూడా ఇచ్చారు. తద్వారా ఎంతోమంది శుద్ధ వైష్ణవులు కూడా మారారు ప్రభుపాద వారి కృపతో. ప్రభుపాద వారి దీక్ష కూడా ఇచ్చారు. కొంతమంది స్మార్త బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు అనుకునేది ఏంటంటే, మా కులంలో, మా జాతిలో, మా వంశంలో పుట్టిన వారు మాత్రమే బ్రాహ్మణులుగా కాగలరు, బ్రాహ్మణ పరివారంలో పుట్టకపోతే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఈ జీవితకాలంలో బ్రాహ్మణుడిగా అవ్వలేడు అని, బ్రాహ్మణత్వం అనేది మా జన్మ హక్కు, ఓన్లీ మా బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళే బ్రాహ్మణులు అవ్వగలరు అనేసి వాదించే వాళ్ళని స్మార్త బ్రాహ్మణులు అంటారనమాట. సో వాళ్ళు శాస్త్రాలు సరిగ్గా చదవలేదు, అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఓన్లీ మేము బ్రాహ్మణ వంశంలో పుట్టాం కనుక మేము బ్రాహ్మణులు, ఇంకొవ్వరు బ్రాహ్మణులు కాలేరు అని వాళ్ళు అనుకుంటారు. కానీ బ్రాహ్మణ వంశంలో పుట్టినా కానీ మీరు బ్రాహ్మణుల యొక్క యోగ్యతను సంపాదించుకోవాలి, బ్రాహ్మణుల యొక్క లక్షణాలు మీలో ఉండాలి, అప్పుడే మిమ్మల్ని బ్రాహ్మణులుగా గుర్తింపబడతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి, భగవద్గీత కానీ భాగవతం కానీ. సో అందుకే అటువంటి బ్రాహ్మణ లక్షణాలని ఎవరైతే అలవర్చుకున్నారో, అలా శుద్ధతతో భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారో, వాళ్ళు బ్రాహ్మణుల కన్నా శ్రేష్టమైన వాళ్ళు, వైష్ణవులు.
అని మన ఆచార్యులు, భగవంతుడు, శాస్త్రాలు గుర్తించారు. సో అందుకనే మన ప్రాసెస్ ఏంటంటే చాలా సైంటిఫిక్, లాజికల్ ప్రాసెస్ అన్నమాట. ఇలా మూర్ఖత్వమో మూఢనమ్మకంతో కూడుకున్నది కాదనమాట. మూర్ఖంగా మనం ఎప్పుడు కూడా ఇలా ఆలోచించకూడదు. సో ఈరోజు మనం అందుకే ఇస్కాన్లో చూస్తాం, చాలామంది వాళ్ళు బ్రాహ్మణ పరివారంలో పుట్టలేదు, కానీ ఈరోజు వాళ్ళు బ్రాహ్మణ దీక్షితులు, బ్రాహ్మణులుగా గుర్తింపు ఉంది, వాళ్ళు భగవంతుడికి విగ్రహారాధన కూడా చేస్తున్నారు. కానీ చాలామంది బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు బ్రాహ్మణులు పేరుకు మాత్రంగానే ఉండిపోయారు. చాలామంది వాళ్ళకు చాలామందికి కూడా పూజలు లేకపోతే విగ్రహారాధన ఎలా చేయాలో తెలియదు, శాస్త్రాలు ఎప్పుడు చదవలేదు. వాళ్ళు చదివిందల్లా స్కూలు, కాలేజీలో టెక్స్ట్ బుక్లు చదివేసి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలను ఎక్కడో బయట దేశాల్లో కూడా వెళ్ళి ఎక్కడో ఎవడి మెలేచ్చ యవ్వన కింద ఉద్యోగం చేస్తున్నారన్నమాట. నెల ఆదాయం తీసుకొని ఒక శూద్రుడి వలె జీవిస్తున్నారు చాలామంది. కానీ పేరుకి మేము బ్రాహ్మణులను ఒక గర్వం. సో అందుకే మనము అర్థం చేసుకోవాలి, శాస్త్రాల ప్రకారం లాజికల్గా, సైంటిఫిక్గా శాస్త్రాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, అన్నీ వివరిస్తున్నాయి. సో మనము ఇలా గుర్తించాలి. ఈ శ్లోకంలోనే కాదు, వచ్చే శ్లోకంలో కూడా దీని గురించి ఇంకా విస్తృతంగా ఇచ్చారు. అందుకే ఒకేసారి నేను చర్చించుకున్నాను. ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే కూడా నేను నెక్స్ట్ పర్పట్లో చూసి చెప్తాను. సో ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా స్పష్టం చేయడానికి నెక్స్ట్ శ్లోకంలో దేవహూతి ప్రార్థన చేసుకుంటుంది, చాలా ముఖ్యమైనది. అహో బతస్వ అహో బతస్వ పచతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహుషుష్ణురార్య బ్రహ్మాణుచుర్ నామ గృణంతి ఏతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ హౌ గ్లోరియస్, అహో అహో అంటే ఎంత గొప్ప ఆర్ దోస్, ఎవరు ఎంత గొప్ప వాళ్ళు, ఎవరైతే వాళ్ళ యొక్క జిహ్వ నాలికతో మీ యొక్క నామాల్ని జపిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు శ్వపచో అంటే కుక్క మాంసం తినేవాళ్ళు, శ్వపచో గరియన్ అటువంటి ఇంట్లో జన్మించిన, అటువంటి పరివారంలో జన్మించినా కానీ అటువంటి వ్యక్తులు ఒకవేళ మీ నామాల్ని శుద్ధంగా జపం చేస్తే వాళ్ళు వర్షిపబుల్, అంటే వాళ్ళు పూజనీయులు అని చెప్తున్నారు ఇక్కడ. ఎవరు? దేవహూతి. ఎవరైతే మీ యొక్క నామాల్ని జపిస్తున్నారు, భగవత్ నామాల్ని జపిస్తున్నారు, భగవంతుడి నామాల్ని జపిస్తున్నారు అంటే వాళ్ళు అన్ని రకాల యజ్ఞాలు, తపస్యలు అన్నీ కూడా వాళ్ళు చేసేశారు. ఆర్యులు అంటే సభ్యత, సంస్కారం తెలిసిన వ్యక్తులు, వాళ్ళకు ఉండవలసిన అన్ని సభ్యత, సంస్కారం వాళ్ళలో ఉన్నాయి, వాళ్ళు ఆర్యులు. సో మీ యొక్క నామాల్ని జపిస్తున్నారంటే వాళ్ళు ఇప్పటికే అన్ని తీర్థస్థలాల్లో, తీర్థ నదుల్లో స్నానం కూడా చేసేశారు, అన్ని తీర్థస్థలాల్ని దర్శించుకున్నారు, అన్ని వేదశాస్త్రాలని చదివేశారు, ఇంకా ఏమైనా ఉంటే అన్నీ కూడా వాళ్ళు చేసేశారు. సో ఇంత క్లియర్గా చెప్తున్నారన్నమాట ఎంత సర్వశ్రేష్టమైన వాళ్ళు, శుద్ధంగా నామాన్ని జపించేవాళ్ళు. సో భగవత్ నామాన్ని జపించడం అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప సౌభాగ్యం. అసలు మనము ఈరోజు మనకి భాగ్యం దక్కిందంటే అది శీల ప్రభుపాల్ వారి యొక్క కృప, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప. అది మనం అర్థం చేసుకొని గుర్తించి మనం ఇంకా శుద్ధతతో నామాపరాధాలు లేకుండా జపం చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మన భక్తి జీవితం ముందుకు వెళ్ళాలి అంటే 99% కన్నా ఎక్కువ మనం ఎలా జపం చేస్తున్నామనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. మనకు ఎంతమంది తెలుసు, ఇస్కాన్లో పైన అధికారులు ఎంతమందికి తెలుసు, మనల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు, మనకు ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఎంతమందిని నేను కంట్రోల్ చేయగలను, నా దగ్గర ఎంత సంపద ఉంది, నా దగ్గర ఎంత తెలివితేటలు ఉన్నాయి, నేను ఎన్ని శాస్త్రాలు చదివాను, ఇదంతా 1% కూడా పనికిరాదు. సో మనకు ఉండే పేరు ప్రఖ్యాతలు, తెలివి, పలుకుబడి, అందం, బుద్ధి, తెలివి, విద్య అంతా కూడా 1% కూడా పనికిరాదు. 99% కన్నా ఎక్కువ నిర్ధారపడే దేనిపైన మనం ఎలా జపము చేస్తున్నాము, దానిపైనే మన భక్తి మార్గంలో, మనం భక్తిలో ఎలా ముందుకు వెళ్తున్నాము, పయనిస్తున్నాం, ప్రగతి సాధిస్తున్నాం ఆధారపడి ఉంది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా, అందుకనే మీకు ఏ పొజిషన్ లేకున్నా, మీకు ఏ స్తోమత లేకున్నా, మీ దగ్గర డబ్బు లేకున్నా,
మీరు ఏ కులంలో ఉన్నా ఏమీ సంబంధం లేదు. మీకు విద్య ఉన్నా లేకున్నా ఏ మాత్రం బెంగపడాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు చదువు రాదు, అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎలా భక్తి చేసుకోగలను అనుకునే అవసరమే లేదు. సో మీ భక్తి మీ చేతుల్లోనే ఉంది, మీరు ఎలా జపం చేస్తారు. సో మీకు జపం చేయడానికి డబ్బులు ఖర్చు అవ్వవు, మీరు బాగా శుద్ధతతో శుద్ధనామాన్ని జపం చేయాలి. అందుకనే జపం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కలియుగ ధర్మం కూడా అదే, హరినామం. సో హరినామం బాగా జపం చేయాలన్నమాట, హరే కృష్ణ మహామంత్రం. సో ఇంకా మనకి ఎలా ఇలా జపం చేసేవారు భగవద్నామాల్ని శుద్ధంగా వాళ్ళు ఎంత శ్రేష్ఠులో అనే విషయానికి ఉదాహరణకు మనకు ప్రభుపాల ద్వారా ఇంకో విషయం చెప్తున్నారు. ఎలాగైతే ఒక స్టూడెంట్ లా చదువుతున్నాడంటే అప్పటికే ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. లేకపోతే జనరల్ ఎడ్యుకేషన్ అంటే 10th క్లాస్ 12th స్టాండర్డ్ అయితే అయిపోయింది, కనీసం 12వ తరగతి వరకు అయితే చదువుకున్నాడని అర్థం చేసుకున్నట్టే కదా. ఒకవేళ ఆల్రెడీ లా చదువుతున్నాడు అంటే స్టూడెంట్, అంటే కాలేజ్ వెళ్తున్నాడంటే స్కూల్ అయిపోయింది కదా, ఆల్రెడీ స్కూల్ చదివేసినట్టే కదా లెక్క. కాలేజీలో ఆల్రెడీ చదువుకుంటున్నాడంటే. సో అలాగే ఒక వ్యక్తి భగవద్నామాల్ని జపం చేస్తున్నారంటే వారు ఆల్రెడీ మిగతా అవన్నీ స్కూల్ చదువులంటే ఇక్కడ చెప్పారు కదా, యజ్ఞాలు, తపస్సులు, తీర్థస్థలాలు, దర్శన, స్నానాలు, వేదశాస్త్రాలు చదవడం అవన్నీ కూడా అయిపోయాయి అన్నట్టుగా. సో అందుకని ఇది భగవద్నామం జపించడం అనేది చాలా అరుదు అన్నమాట. చాలామంది అనుకుంటారు ఇంత సింపుల్ దీనికే ఏంటి అని, కానీ అదే యుగ ధర్మం. కానీ అది సింపుల్ అయినా కానీ అందులో అపరాధాలు లేకుండా జపించడం చాలా ముఖ్యం. సో దానికి మనకు మంచి ఉదాహరణ హరిదాస్ ఠాకూర్, దాని గురించి మనం చర్చించుకున్నాము. దాని తర్వాత స్మార్త బ్రాహ్మణుల గురించి కూడా చర్చించుకున్నాము. ఇవన్నీ కూడా ఇక్కడ రాశారనమాట, ప్రభుపాల్ ద్వారా వర్ణించారు. మీరు కావాలంటే వివరంగా చదువుకోవచ్చు, తాత్పర్యంలో ఉన్నాయి. సో ఇంకా చెప్పాలంటే ఎవరైతే బ్రాహ్మణ పరివారంలో పుట్టినా కానీ వాళ్ళందరూ కూడా అన్ని సంస్కారాలు అన్నీ కూడా వాళ్ళు వెళ్ళాలి. గర్భధాన సంస్కారం నుంచి తీసుకొని అన్ని సంస్కారాలు వాళ్ళు పాటించాలి. ఇవాళ రేపు ఎవ్వరూ సరిగ్గా పాటించట్లేదు, సరైన వయస్సులో పాటించట్లేదు. వాళ్ళు గురుకులంకి వెళ్ళాలి, గురువు దగ్గర వేదిక శాస్త్రాలను నేర్చుకోవాలి. ఎంతమంది బ్రాహ్మణులు వాళ్ళ పిల్లల్ని గురుకులంకి పంపించట్లేదు ఎవరు. సో అందుకనే ఇలా చాలా ఉన్నాయన్నమాట, ఎన్నో విద్యా సంస్కారం, ఇంకా అన్ని సంస్కారాలు చేయాలి. ఇంకా అన్నీ చేసిన తర్వాత వాళ్ళు శుద్ధమై బ్రాహ్మణులుగా మారగలరు. సంస్కారం అంటే ఎడ్యుకేషన్, ట్రైనింగ్ బేసికల్లీ ఉద్దేశం ఏంటంటే అదేదో రిచువల్ కాదనమాట. రిచువల్ అంటే అదేదో నామమాత్రంగా అది చెయ్యాలి అని చేసేస్తారు. ఇప్పుడు సపోజు ఉపనయన సంస్కారం ఉంది. నాకు చాలామంది బ్రాహ్మణులు తెలుసు, వాళ్ళు మనం ఉపనయనం సంస్కారం చెయ్యాలి అంతే, అదొక సంస్కారం చేయాలి అంతే. అసలు దాని ఉద్దేశం ఏంటి? దాని ఉద్దేశం ఏంటంటే ఉపనయన సంస్కారం తర్వాత అక్కడి నుంచి ఆయన గురువు దగ్గర వేదశాస్త్రాలని సంపూర్ణంగా నేర్చుకుంటాడు, మొదలవుతుంది ఆయన విద్య. సో కానీ వీళ్ళు కాలేజీల్లో, స్కూల్లో చదువుతుంటారు. ఒక్కొక్కసారి అయితే వివాహం అయ్యే ముందు అయ్యో ఉపనయన సంస్కారం ఇంకా అవ్వలేదు, చిన్నప్పుడు చేసేయాల్సింది, లేట్ అయిపోయింది, సరే ఇప్పుడు వివాహం ముందు ఒకసారి ఉపనయన సంస్కారం చేసి వివాహం చేస్తారనమాట, పెళ్లి చేస్తారు. అతనికే తెలియదు ఎందుకు నాకు ఉపనయన సంస్కారం జరిగింది అని. సో అందుకనే శాస్త్రాలు భాగవతంలో చెప్పారు, కలియుగంలో మీరు ఎవరు బ్రాహ్మణ కులంలో పుట్టారనే విషయాన్ని ఎప్పుడు అర్థం చేసుకోగలరు అంటే వాళ్ళ ఉపనయనం అంటే జంజం చూసినప్పుడు మీరు అర్థం చేసుకోగలరంట. అంటే అప్పటి వరకు మీకు అర్థమే కాదు అతను బ్రాహ్మణ కులంలో పుట్టాడంటే అతను వేరే అతనిలాగా నార్మల్గానే ఉంటాడు, అవునా, ఒకేలాగా కనిపిస్తాడు. వాళ్ళకి లక్షణాలు ఏమి, బ్రాహ్మణ లక్షణాలు ఏమి ఉండవు. సో మీరు గుర్తుపట్టలేరు. బ్రాహ్మణుని మీరు లక్షణాల ద్వారా గుర్తుపట్టవచ్చు, కానీ కలియుగంలో చాలా కష్టం, అది సంభవం కాదు. ఎప్పటి వరకు వాడు ఒంటి మీద మీకు జంజం కనిపించదో అప్పటి వరకు మీకు అర్థం కాదనమాట అతను బ్రాహ్మణుడని. ఎందుకంటే ఆ విధంగా దిగజారిపోతారు కలియుగంలో అని శాస్త్రాల్లో ఇచ్చారు, మన భాగవతంలోనే ఇచ్చారు ఇంకా క్లియర్గా. సో అందుకనే ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా ఇస్తున్నాం మనం అర్థం చేసుకోవడానికి మనకి. ఒకవేళ ఒక వ్యక్తి హైకోర్టు సీట్ మీద కూర్చొని అక్కడ నుంచి జడ్జిమెంట్ ఇస్తున్నాడు అంటే అతను ఆల్రెడీ ఎగ్జామ్ పాస్ అయిపోయాడు. జడ్జిగా అవ్వడానికి హైకోర్టు జడ్జి అవ్వడానికి కావాల్సిన ఎగ్జామ్లన్నీ ఎప్పుడో చదివేసుకున్నాడు, పాస్ అయిపోయాడు అన్నీ, దాని అర్థం అంతే కదా. లేకపోతే ఇంకా కాలేజీలో లా చదువుకునే వాళ్ళకన్నా ఈయన శ్రేష్ఠుడు అనే విషయం అర్థమై ఉంటాయి కదా. సో అలా అన్నమాట.
సో వైష్ణవుల యొక్క స్థితి అలా ఉన్నతమైన స్థాయి అనే విషయాన్ని ఎవరైతే భగవద్నామాన్ని శుద్ధంగా జపిస్తున్నారో అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్శ్రోతస్యాత్మని సంవిభావ్యం స్వతేజసా ధ్వస్తగుణప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం. ఇప్పుడు ఇక్కడ కపిలమునికి తన ప్రార్థనలు ముగించుకుంటుంది దేవహూతి. నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నువ్వే ఆ భగవంతుడు విష్ణువువి, కపిల రూపంలో నా అవతరించావు, ఆ పరంబ్రహ్మన్ ఆ పరమేశ్వర భగవంతుడివి నువ్వే. ద సెయింట్స్ అండ్ సేజెస్ బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ డిస్టర్బెన్స్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఎమిట్ అపాన్ యూ. సాధువులు సంతులు వీళ్ళందరూ కూడా నీపైనే ధ్యానం చేసుకుంటూ ఉంటారు, నీ యొక్క కృపను ఆశించే. తద్వారానే మీ యొక్క కృప ద్వారానే వాళ్ళు ఈ భౌతిక బంధనం నుంచి 3 గుణాల నుంచి అతీతులుగా అవ్వగలరు, బయటపడగలరు. ఇంకా ప్రళయం జరిగినప్పుడు అన్ని వేదాలు కూడా మీలోనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా దేవహూతి ప్రార్థనలు అర్పించుకుంది. దీని తర్వాత జస్ట్ ఫైనల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారు. ఇవి జస్ట్ 4 శ్లోకాస్ ఉన్నాయి, కానీ చాలా సింపుల్ అనమాట, ఎక్కువ ఇందులో డీటెయిల్స్ లేవు మనకి. అందుకనే కంప్లీట్ చేసుకొని మనం ముగిద్దాం, కొద్దిగా లేట్ అవుతుంది ఈరోజు. మైత్రే ఉవాచ ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ వాచ విక్లవ్యత్యాహ మాతరం మాతృవత్సలః. సో ఇక్కడ కపిలముని ఈ విధంగా తన మాత యొక్క ప్రార్థనలు విని ఎంతో సంతృప్తి చెంది ఆమె పట్ల ఎంతో మాతృవత్సల చూసి ఎంతో తన తల్లి యొక్క పైన ప్రేమతో ఇప్పుడు గంభీరత్వంతో ఆయన జవాబిచ్చారు. కపిల ఉవాచ మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే ఆస్థితేన పరాం కాష్టాం అచిరాత్ అవరోత్స్యసి. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నీకేదైతే ఆత్మసాక్షాత్కార మార్గాన్ని నేను బోధించానో అది చాలా సరళమైనది. ఈ యొక్క పద్ధతిని నువ్వు ఎంతో సునాయాసంగా ఏమాత్రం కష్టం లేకుండా అనుసరించవచ్చు. ఇది అనుసరించడం ద్వారా నువ్వు చాలా తొందరగా ముక్తిని పొందుతావు. ఈ యొక్క శరీరంలోనే, ఈ శరీరంలో నువ్వు నివసిస్తున్నప్పుడే ముక్తిని సంపాదించుకుంటావు అనేసి ఇక్కడ కపిలముని దేవహూతికి చెప్తున్నారు. శ్రీ రూపగోస్వామి భక్తిరాజ్ సమరత్ సింధులో చెప్పారు ఏమని, ఇదే విషయం. ఇహ అయస్య హరేర్దాస్యే. సో ఎవరైనా భగవంతుడిని సేవించుకొని అదే నా జీవిత లక్ష్యం, భగవంతుడిని సేవించుకోవడమే నా జీవిత లక్ష్యం అని పెట్టుకొని గురువు యొక్క అధ్యక్షతలో, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది, గురువు యొక్క అధ్యక్షతలో శిక్షా గురువు కానీ దీక్షా గురువు కానీ యొక్క అధ్యక్షతలో ఆ వ్యక్తి, గురువు అంటే శిక్షా గురువు దీక్షా గురువు రెండు, ఇది ఐడిసి కోర్సులో వివరంగా నేను చర్చించాను. సో మనకి వివరంగా చైతన్య చరితామృతలో కూడా వస్తుంది, శాస్త్రాల్లో కూడా చెప్పారు. సో ఇలా శిక్షా గురువు దీక్షా గురువు యొక్క అధ్యక్షతలో ఒక వ్యక్తి భగవంతుడి సేవే నా జీవిత లక్ష్యం అని పెట్టుకొని భగవంతుడిని సేవించుకున్న వ్యక్తి జీవన్ముక్తగా గుర్తించబడతారు. జీవన్ముక్త అంటే జీవించి ఉన్నా అతను ముక్తుడే. సో మనకి ఎలా అర్థమవుతుంది ఒక వ్యక్తిని అతను జీవన్ముక్త అంటే, అతని యొక్క భౌతిక కార్యాలు, భౌతిక విషయాలు, భౌతిక దేహం, భౌతిక చూడకూడదు. అతను చేసే ఆధ్యాత్మిక కార్యాలు, ఆధ్యాత్మిక లక్షణాలని గమనించాలి. గురువుని, ఇప్పుడు గురువు యొక్క ఆధ్యాత్మిక గుణాలు, ఆధ్యాత్మిక లక్షణాలు, ఆధ్యాత్మిక కార్యాలని గుర్తిస్తే మనము చూడగలిగితే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోగలము, అతను జీవన్ముక్త అని. అతను కూడా నాలాగనే ఆహారం తీసుకుంటున్నాడు, నాలాగనే నీళ్లు తాగుతున్నాడు, నాలాగనే పడుకుంటున్నాడు, నాలాగనే 2 కాళ్ళు ఉన్నాయి, అతనికి కూడా నాలాగా 2 చెవులు ఉన్నాయి, 2 ముక్కులు ఉన్నాయి. సో ఇలా చూస్తే మనము భౌతికంగా అయ్యో నాకు గురువుకి ఏం తేడా ఉంది, ఇద్దరం ఒకేలాగా అనిపిస్తుంది, ఇద్దరం ఒకేలాగా ఉన్నాము, పెద్ద తేడా ఏం లేదు, అతను కూడా నార్మల్ నాలాగే అని అనుకుంటారు. సో అందుకని మనం భౌతికంగా చూడకూడదు, ఆధ్యాత్మికంగా చూడాలన్నమాట. సో ఎవరైనా ఎల్లప్పుడూ భగవత్ సేవలో నిమగ్నమై ఉండి భగవత్ చింతనలో నిమగ్నమై ఉంటే మనం అర్థం చేసుకోవాలి అతను జీవన్ముక్త అని. చాలా సింపుల్గా అర్థం చేసుకోవడం.
ప్రభుపాద వారు కూడా ఒకసారి అడిగితే ప్రభుపాద వారు కూడా అదే చెప్పారు. ఎలా అర్థం చేసుకోవడం ఎవరు అసలైన గురువు అని అంటే, ఎవరైతే కృష్ణుడు చింతనలో నిమగ్నమై ఉన్నాడో, కృష్ణుడు అంటే అదే జీవితం అతనికి, 24 గంటలు కృష్ణుడు యొక్క సేవలో, స్మరణలో, ధ్యానంలో, లేకపోతే ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు, అతను జీవన్ముక్త, అతను అసలైన గురువు అని. జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. సో ఇది స్వరూపం. మన స్వరూపం ఏంటంటే కృష్ణుడి యొక్క నిత్య దాసులం. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని సంపూర్ణంగా, దాసులం అంటే మన పని ఏంటి, కృష్ణుడు మన మాస్టర్, మన ప్రభు అంటే కృష్ణుడికి మనం సేవ చేసుకోవాలి. సో మహాప్రభు, చైతన్య మహాప్రభు. సో ఆ ప్రభు ఎవరు? కృష్ణుడు. ప్రభు అంటారు కదా, ప్రభు అంటే కృష్ణుడు, అసలైన మహాప్రభు, చైతన్య మహాప్రభు. సో ఆయనకు మనం సేవ చేసుకోవాలి, మనం ఆయన దాసులం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది చేసుకొని మనం నిరంతరం ఆయన సేవలో ఉంటే సరిపోతుంది, మనం జీవన్ముక్తులం అన్నట్టే. ఎందుకంటే ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ముక్తి పొంది భగవద్ధామానికి వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ భగవంతుడికి సేవ చేసుకోవాలి, వేరే కార్యమే ఉండదు. కాబట్టి ఇక్కడ నుంచి మీరు సేవ చేసుకుంటే మీరు ఆల్రెడీ భగవత్ కార్యాల్లో నిమగ్నమై ఉన్నట్టే. భగవద్ధామంకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనం భగవంతుడికే సేవ చేసుకోవాలి. సో ఆ అవకాశాన్ని ఇప్పుడు కూడా మనం వినియోగించుకోవచ్చు. సో అందుకే అలా ఈ విధంగా మనము ఈ లక్షణాలని చూసి, ఒకవేళ ఒక వ్యక్తి సంపూర్ణంగా భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నాడంటే ఆ వ్యక్తి జీవన్ముక్త అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని అతను చేయి, కాలు, ముక్కు, చెవు అన్నీ కూడా నాలాగే ఉన్నాయి, అతనికి కూడా ఏదో వ్యాధి వస్తుంది, అతను కూడా ముసలావాడు అయిపోతున్నాడు, అతను కూడా పడుకుంటున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, ఇవన్నీ చూస్తే మీకు ఎప్పటికీ అర్థం కాదనమాట. సో భౌతికంగా చూడకూడదు. అదే విషయం ఇక్కడ క్లియర్గా చెప్పారు. చాలామందికి ఈ విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు. గురువు అనేసి గురువుకి సేవ చేస్తాం, గురువు దగ్గరికి వెళ్తారు, గురువుకి సేవ చేస్తూ ఉంటారు, భౌతికంగా చూడడం స్టార్ట్ చేస్తారు, అపరాధాలు చేస్తారు, పతనం అయిపోతారు జీవితంలో, భక్తి జీవితంలో. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధత్స్వైతన్మతం మహ్యం జుష్టం యద్బ్రహ్మవాదిభిః येन मामभयं याय మృత్యుం రచ్చంత్య తద్విదః. సో ఇంకేం చెప్తున్నారు కపిలముని ఫైనల్గా, ఎవరైతే ఈ విధంగా నా యొక్క ఆదేశాలని అనుసరిస్తూ ఉన్నారో, వాళ్ళు ఏవైతే మీకు ఇచ్చానో ఆదేశాలని అనుసరిస్తారో వాళ్ళు అసలైన ఆధ్యాత్మిక పథాన్ని అనుసరిస్తున్నారు. సో తప్పకుండా నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చిన ఆదేశాలని పాటిస్తే తప్పకుండా ఇవన్నీ భౌతిక కల్మషాల నుంచి నువ్వు ముక్తురాలు అయిపోయి నన్ను చేరుకుంటావు, అంతిమంగా నన్నే చేరుకుంటావు. కాబట్టి ఓ మాత, ఈ యొక్క భక్తి మార్గం గురించి ఎవరికైతే తెలీదో, నేను నీకు చెప్పిన ఈ మార్గం, భక్తి మార్గం గురించి ఎవరికైతే తెలీదో వాళ్ళు ఎప్పటికీ కూడా జన్మమృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడలేరు అనేసి కపిలముని స్పష్టంగా చెప్పేస్తున్నారు. సో ఫైనల్గా లాస్ట్ శ్లోకం ఈరోజుకి. మైత్రేయ ఉవాచ ఇతి ప్రదర్శయ భగవాన్ సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్య కపిలోనుమతో యయౌ. శ్రీ మైత్రేయముని ఏం చెప్తున్నారంటే, ఇక్కడ భగవంతుడు కపిలముని ఈ విధంగా తన మాతకు అన్ని ఫైనల్ ఆదేశాలు కూడా ఇచ్చేసి, ఆఖరి ఉపదేశాలు కూడా చెప్పేసి, ఆమె దగ్గర సెలవు తీసుకొని, పర్మిషన్ తీసుకొని ఇప్పుడు గృహాన్ని త్యాగం చేసి బయలుదేరాడు. ఎందుకంటే ఇప్పుడు అతను అవతరించిన కార్యం, ఇక్కడికి వచ్చిన కార్యం ముగిసింది. సో ఇక్కడ నుంచి బయలుదేరారు. ఎవరైనా అనొచ్చు, అరే మరి అతను బయలుదేరిపోవడం ఎందుకు, మాతతోనే అక్కడే గ్రహంలోనే నివసించవచ్చు కదా అని. ఉండొచ్చు అలా, కానీ ఇప్పుడు ఇంకా అవసరం లేదు, అక్కడ ఉండవలసిన అవసరం లేదు. సో అందుకనే కపిలముని అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. సో ఆ విషయాన్ని కూడా మనందరికీ ఒక ఉదాహరణగా ప్రస్తుతం చేస్తున్నారు. ఏంటంటే ఒక వ్యక్తి బ్రహ్మచారిగా, సన్యాసిగా, వానప్రస్థగా నివసించాలి అని, అది ఉన్న చాలా అనుకూలమైన వాతావరణం భక్తి చేసుకోవడానికి తన జీవితంలో. సో అందుకనే గృహంలో ఎవరు ఉండాలి అంటే, ఎవరైతే గృహస్థులో, ఎవరికైతే వివాహమైందో, వారికి ఎవరికైతే భార్య పిల్లలు ఉన్నారో వాళ్ళు గృహంలో నివసించవచ్చు.
మిగతా వాళ్ళందరూ మరి బ్రహ్మచారి, లేకపోతే వానప్రస్థ, లేకపోతే సన్యాసి, వీళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా భగవంతుడి సేవలు నిమగ్నం అయిపోవాలి, సంపూర్ణంగా భగవద్భక్తి చేసుకోవాలి. ఇంకా గృహంలో ఉన్న వాళ్ళు కూడా భోగించడానికి కాదు, కృష్ణ భావనామృతాన్ని గృహంలో ఉండే వాళ్ళు దీని గురించి తెలుసుకొని పాటించాలి, భక్తి మార్గాన్ని అనుసరించాలి. హరే కృష్ణ. సో ఇక్కడే మనము ఈ చర్చను ముగిస్తున్నాము. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంద కీ జై, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.